మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వం నక్సలైట్ దళం బాంబేలో గవర్నమెంట్తో సరెండర్ అయ్యింది. ఇది గత కాలం జరుగుతుంది. అమిత్ షా హోమ్ మినిస్టర్గా నక్సలైట్ 2026 మార్చికి అంతా చంపేస్తా అని చెప్పేసి ప్రకటించాడు. ఇంతవరకు ఎన్నికైన ప్రభుత్వం ప్రతిదీ నేను చంపేస్తాను ఇప్పుడు చెప్పలే, అది ఫ్యాక్షన్లు చెప్తారు తప్ప. అట్లాంటి పరిస్థితుల్లో నక్సలైట్లని చంపేస్తున్నాడు. దాని మీద మేము రియాక్ట్ అనమాట. వాస్తవమే, నక్సలైట్లు మీరు చంపగలరేమో, నక్సలైట్ మీరు చంపలేరు, మీరు చేత కాదు. అది ఒక సిద్ధాంతం, ప్రపంచవ్యాప్త సిద్ధాంతం. కాబట్టి నక్సలైట్ చంపడం మీ ఉద్దేశం చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పైన అన్నట్టుగా ఈ అడవి భూములు మొత్తం ఖాళీ చేయించి నక్సలైట్ని గిరిజనులు పంపించేసి కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలని ఉద్దేశం తప్ప ఇంకోటి కానీ కాదని చెప్పేసి మా ఉద్దేశం. అయితే మేము వెనుక చేసేటంటే ఒకవైపు నక్సలైట్స్ని చంపుతున్న కానప్పుడు దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం చెప్పేసి నేను ప్రత్యేకంగా కొంతమందిని కలిశాను. నేను పేర్లు చెప్పడం బాగుండదు. ఒక కేంద్ర మంత్రిని కలిశాను, నక్సలైట్ అనుకూలమైన నాయకులను కలిశాను, డెమోక్రటిక్ అభిప్రాయం కలిగిన వాళ్ళని కలిశాను. కలిసి దీన్ని ఎట్టనే కానీ 1 నెల 2 నెలల్లో విరామం ఇప్పిస్తే ఆ విరామంలో మేము అందరం కలిసి మాట్లాడుకొని ఒక పరిష్కారం చేసుకుంటాం చెప్పేసి ఒక సంకేతం మాకు పంపించారు నక్సలైట్ నాయకులు. దాన్ని బట్టి మేము రిక్వెస్ట్ చేసాం, 1 నెల రోజులు మీరు ఫైరింగ్ ఆపండియా, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని చెట్టుకొకరు పెట్టుకోకరు ఉన్నారు, అందరూ కలిసి పరిష్కారం చేసుకొని ఒక పిలిపిస్తారు అని చెప్పేసి అన్నాం. కానీ పెడచేయని పెట్టారు, వాళ్ళు వినలేదు. మీరు ఉద్యమ పందా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి బహిరంగంగానే నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఉద్యమ పందా మార్చుకోవాలని చెప్పేసి. ఎందుకంటే అది అంతం చేస్తున్నప్పుడు ఫైట్ చేయాలని. ఇది ఇంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కఠోరమైన ప్రభుత్వం, అదేది సిద్ధాంతం మీద ఆధారపడిన ప్రభుత్వం కాదు. అది కేవలం కార్పొరేట్ కంపెనీకి ఊడిక చేసే పద్ధతితో చేసేటువంటి ప్రయత్నం అది. దాని అర్థమైంది మనకి. ఆ ప్రకారం ఇప్పుడు మూర్ఖంగా ప్రయత్నిస్తే కష్టం అవుతుందని చెప్పి అన్నాం. దానిపైన చాలా వ్యక్తం వస్తున్నాం. అయితే కుట్ర ఏంటంటే సరెండర్ అయిన వాళ్ళు ఎక్కువ తెలుగు వాళ్ళు. మరి తెలుగు వాళ్ళకు ఉన్నవాళ్ళు పోయి మహారాష్ట్రలో ఎట్లా సరెండర్ అయ్యారు? మహారాష్ట్రలో ప్రభుత్వానికి దీనికి లింక్ ఏంటి? మహారాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఆధిపత్యంలో ఉన్నది. అంటే బీజేపీనే వాళ్ళని బెదరగొట్టి నెగోసియేషన్ చేయించి సరెండర్ చేయించుకోవడానికి ఒక పెద్ద ఎత్తున చేశారు. రెండవది ఏంటంటే వాళ్ళు ఆంధ్రాలో సరెండర్ అయినా తెలంగాణ సరెండర్ అయినా వాళ్ళ పార్టీకి బెనిఫిట్ రాదు. అది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి బీజేపీ గవర్నమెంట్ సరెండర్ అయితే ఆ పొలిటికల్ బెనిఫిట్ ఉండొచ్చు అని చెప్పేసి రాజకీయ సంకుచిత స్వభావంతో వాళ్ళతో మేనేజ్ చేశారు. ఆ ప్రకారం సరెండర్ చేసే ఒక ప్రక్రియ అయింది. అందులో ఈ నాయకుడు కూడా సరెండర్ అయిన పద్ధతి ఎవరికి నచ్చలేదు, మాకు కూడా నచ్చలేదు. అదేదో ఒక పెళ్ళికి పోయి రిసెప్షన్కి పోయి సరెండర్ అయినట్టు కనిపిస్తుంది అంటే ఫ్యాషన్ పీరియడ్ లాగా. నిజంగా విరోచిత పోరాటాలు సాగించేటటువంటి విప్లవ తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆ పద్ధతులు చేరు. అది అందరికీ బాధ కలిగించింది. అయితే దీన్ని బట్టి ఇప్పుడు ఒక చరిత్రహీనుడు చరిత్రకారుల్ని విమర్శిస్తే వీడు చరిత్రలో ఎక్కుతాడు అనుకున్నటువంటి ఒక మూర్ఖుడు ఒక ఆర్టికల్ రాశాడు. వాడి పేరు చెప్పడం బాగుండదు. అతను ఏమంటాడు, రావి నారాయణ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి బాంబేకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ నక్సలైట్ నాయకుడు కూడా వేణుగోపాల్ ఆయన బాంబేలోనే పోయి సరెండర్ అయ్యాడు. ఆయన బాంబేలో సరెండర్ అయ్యాడు, ఈయన బాంబేలో సరెండర్ అయ్యారు. వీళ్ళందరూ ద్రోహులు, విప్లవ ద్రోహులు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తెలంగాణ సాయుధ పోరాటం ఏంటి? అది అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడింది. ఎత్తుగడల రీత్యా కరెక్ట్ కాదని నిర్ణయం తీసుకొని దాన్ని ఆపడం జరిగింది. ఆ టైంలో రామినారాయణ రెడ్డి అభిప్రాయం కూడా దాన్ని ఆపాలని ఉద్దేశమే. అప్పుడు ఆయనకు ఒక థ్రెట్ వస్తే బాంబేలో పోయి కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ క్వార్టర్లో ఉన్నాడు ఆయన బయటకు వచ్చాక భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ఓట్లు, నెఫ్ట్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఆయన దేశద్రోహం అయితే ఆయన మన్నిస్తారా? ఆయన దాదాపు 500 ఎకరాల భూమిని మొత్తం పేదవాళ్ళకి పనిచేశాడు. 2000 ఎకరాల భూమిని పనిచేశాడు. అలాంటి త్యాగ పురుషుని పట్టుకొని హేళన చేయడం, తర్వాత ప్రాణాన్ని కొట్టి 30-40 ఏళ్ళుగా అండర్ గ్రౌండ్ పోరాటం సాగించినటువంటి వేణుగోపాలను కూడా ఆ పద్ధతుల్లో తోలనాడడం ఎంత ఘోరమేది. త్యాగం చేసిన వాళ్ళని ఈ పద్ధతితో విమర్శిస్తారా? ఈయన కూడా సోకాళ్ళు విప్లవకారుడు కింద మాట్లాడుతున్నాడు. ఈయన ఒక దేశద్రోహి. ఇలాంటి దేశద్రోహులు దేశకు త్యాగం చేసినటువంటి
మనోజ్ వేణుగోపాల్ గురించి కానీ లేకపోతే రాఘవనారాయణ గురించి మాట్లాడే నైతికత మీకుందని ఈ స్థాయికి దిగజారిపోతారా? నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.